కపిలేశ్వరం మండలం కేదార్లంకలో ఒక విషాదమైనటువంటి సంఘటన ఈ రోజుని చోటు చేసుకోవడం జరిగింది. కేదార్లంకలో ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉచిత ఇసుక రావా ఈ ఇసుక అని చెప్పేసి పేరు చెప్తూ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క అండదండలతోటి ఇసుకని అక్రమ రవాణా చేస్తూ అక్కడ గోదావరి ఒడ్డున మరి మిషన్ తోటి గోతులు దవ్వేసి ఇసుకని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలియనటువంటి కొంతమంది విద్యార్థులు కొత్తపేట నుంచి ఇక్కడికి వచ్చి సమ్మర్ కాబట్టి స్నానాలు చేద్దామని చెప్పేసి ఎప్పుడూ వెళ్ళేటువంటి నదే కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి గోదావరి ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేస్తుంటే ఈ తవ్వినటువంటి గోతుల గురించి వాళ్ళకి తెలియదు. ఈ తవ్వినటువంటి గోతుల్లో పడి ఒక 23 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి సంఘటన చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ అక్రమ ఇసుక రవాణా చేసేటువంటి మిషన్లు తీసుకుని ట్రాక్టర్లు తీసుకుని వీళ్ళందరూ పారిపోయారు. అనేక సార్లు ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ దృష్టికి, అధికారుల దృష్టికి, మైనింగ్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఏ రోజును కూడా పట్టించుకోవటం లేదు. అంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉచిత ఇసుక అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ 1500 రూపాయలు ఒక ట్రాక్టర్కి ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ వీళ్ళు మనుషులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అక్కడ కూర్చుని డబ్బులు వసూలు చేస్తున్నారు. అనేక సార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులకు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్లకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అనేక సార్లు నేను కానీ, గ్రామస్తులు కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఉచిత పేరు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇసుక ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోమని చెప్తున్నారు. ఉచితంగా ఇవ్వట్లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ కార్యకర్తలు అందరూ అమ్ముకుంటున్నారు. వాళ్ళ ధనదాహానికి ఎలా ఒక కుటుంబం బలైపోయింది వేళ. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళందరూ 100 మంది వచ్చి అక్కడ ఆ ర్యాంప్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఆ చనిపోయినటువంటి ఒక్కగానొక్క కొడుకు చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని వేళ ఎవరు ఆదుకుంటారు? ఎదుకొచ్చిన కుర్రాడు చనిపోతే. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వెంటనే ఎంక్వైరీ చేసి ఆ ర్యాంప్ నడుపుతున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ కుటుంబానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఈ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి